మన్యాల స్క్రీన్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉంది. అదేంటి అంతరిక్షంలో జీరో గ్రావిటేషన్ ఉంటుంది కదా అని సైంటిస్ట్ చెప్తున్నారు కదా, ఈయనేటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. అయితే అంతరిక్షంలో నీరు లేని కారణంగా గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. ఇది కేవలం నా అభిప్రాయం సుమా. ఇది నిజం కావచ్చు, కాకపోనవచ్చు. నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు చేస్తున్న వీడియో ఇది. అంటే నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను బీకామ్ బిఏ లాయర్ని, ఒక ఆకాశ్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ని. కానీ నాకు సైన్స్ మీద ఆసక్తి ఎక్కువ. నేను ఎక్కువగా విశ్వం గురించి ఆలోచిస్తుంటాను. చాలామంది ఏమంటారంటే అంతరిక్షంలో గ్రావిటేషన్ ఉండదు, అందుకోసమే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపగ్రహం ద్వారా వాళ్ళు అక్కడ దిగారు అనుకున్నట్లయితే చాలా స్లోగా ఒక స్లో మోషన్లో, మనం వైర్ వర్క్ అంటాం, మనం సినిమాలో అయితే వైర్ వర్క్ ఫైటింగ్స్ అంటాం, మనం లేదా పాటలో వైర్ వర్క్ పెడుతుంటాం, దాన్ని స్లో మోషన్ అంటాం. అలా నెమ్మదిగా వాళ్ళు ఒక చంద్రుడి మీద దిగాలనుకున్న, ఉపగ్రహం మీద చంద్రుడు మీద దిగాలనుకున్న నెమ్మదిగా దిగుతుంటారు. అలాగే అలా ఒక టీ తాగాలనుకుంటా ఆస్ట్రోనాట్స్. అంటే ఆస్ట్రోనాట్స్ అంటే అమెరికా వాళ్ళు వ్యామోగంలో ఆస్ట్రోనాట్స్ అంటారు. ఆస్ట్రోనాట్స్ని వాళ్ళు టీ తాగాలంటే వాళ్ళు కాఫీ కప్ ఇక్కడ పెట్టేసి ఆ రెండు చేతులు తీసేసిన తర్వాత కూడా కాఫీ కప్ అలాగే ఉంటుంది, వాళ్ళు తాగేవచ్చు, నెమ్మదిగా దిగుతుంటుంది అనమాట. సో అంటే గురుత్వాకర్షణ అక్కడ జీరో గ్రావిటేషన్ అంటారు. అది కరెక్ట్ కాదు అంటే నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు కరెక్ట్ కాదని నా అభిప్రాయం సుమా. ఇది నిజం అవ్వాలని ఎక్కడా లేదు. కేవలం నా అభిప్రాయం మాత్రం ఇక్కడ చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు నేను చెప్తున్న అభిప్రాయం తప్ప ఇది నిజమే నేను చెప్పను. సైన్స్ ఎప్పుడు కూడా రుజువు పడినంత వరకు కూడా అది నిజం కాదు. ఇప్పుడు కూడా ఎవరు చెప్పినా సరే నిజం కాదు. ఒకవేళ ఈ క్షణం నిజంలాగా అనిపించినా మళ్ళీ భవిష్యత్తులో ఇది రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవరు చెప్పినా సరే ఇది సహజం. ఇది సైన్స్లో ఎప్పుడు కూడా అంటే కొత్త విషయాలు తెలుసుకున్న కొద్దీ ఈ పాత విషయాలు మరుగున పడిపోతాయి, అది తప్పని రుజువు అవుతుంటుంది. ఉదాహరణకి టాలమీ అనేటువంటి సైంటిస్టు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పాడు. తర్వాత కోపర్నికస్ వచ్చిన తర్వాత కాదు, భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని చెప్పాడు. అది దాదాపుగా 1500 సంవత్సరాలు నమ్మారట టాలమీ చెప్పిందాన్ని. అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే ఎవరూ కరెక్ట్ కాదు, అది రుజువైనంత వరకు, రుజువుపరిచినంత వరకు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే సాధారణంగా మనం ఒక మేడ ఎక్కే లేదా ఒక 10 అడుగులు 20 అడుగులు గోడ ఎక్కి మనం గెందితే దబాలను కింద పడి మన కాలు వచ్చి ఇరిగిపోద్ది. అదే మనం ఉపగ్రహం నుంచి మనం ఒక చంద్రుడి తలకు ఉపరితలం మీద మనం గెంతితే ఏమైపోద్ది, ఎందుకంటే నెమ్మది దిగుతాం కాబట్టి దానికి చంద్రుల్లో కానీ లేదంటే స్పేస్లో కానీ గ్రావిటేషన్ ఉండదు అని సైంటిస్టులు చెప్తుంటారు సాధారణంగా. నేనేమంటానంటే గ్రావిటేషన్ అక్కడ కూడా ఉంది, భూమి మీద ఉంది. మీకు ఇక్కడ 2 రకాల గ్రావిటేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నా అంచనా సుమా, ఇది నిజం నేను చెప్పడం లేదు, నా అంచనా, నా అభిప్రాయాలు చెప్పాలని, అంతమించి ఇంకేం కాదు. గ్రావిటేషన్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు గురుత్వాకర్షణ అంటే మనకు తెలుసు, న్యూటన్ మహాశయుడు ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక యాపిల్ కింద పడగానే ఇది కిందకెందుకు పడింది, మీద కిందకి వెళ్ళలేదు అనేటువంటి ఆలోచన వచ్చిందే న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటుంటాం. సరిగ్గా మనం చూసుకున్నట్లయితే మనం కూడా చాలా సందర్భాల్లో మనకు నిరంతరం మనకు తెలుసు, గప్పుకుని చేతుల నుంచి ఒక పెన్ను జారిపోయినా, పుస్తకం జారిపోయినా, ఏం జారిపోయినా కింద పడిపోతుంటుంది. అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, దీనికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనే సంగతి మనకు తెలుసు. మరి అదే ఆకర్షణ అనేది ఒక అంగారగ్రహంలోనూ లేదంటే ఒక చంద్రమండలం మీదో ఉండదా అంటే జీరో గ్రావిటేషన్ అంటారు. జీరో గ్రావిటేషన్ కాదు, గ్రావిటేషన్ శాతంలో తేడా ఉందంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ గ్రావిటేషన్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి భూమి మీద నుంచి, అంటే భూమిలో మనం ఉన్నాం, ఇప్పుడు మనం మేడ మంచో గోడ మంచి గెంతి కింద పడిపోతాం, ఇదో రకమైన గ్రావిటేషన్, అంటే భూమాకర్షణ శక్తి అంటాం మనం. అలా కాకుండా ఈ భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆ సూర్యుని చుట్టూ తిరగడానికి మనకు 365 రోజులు పడుతుంది దాదాపుగా. అంటే మరి ఈ భూమిని ఎవరు తోస్తున్నారు అంటే నేనేం చెప్పానంటే గతంలో ఒక సెమినార్లో నేను చెప్పాను. అంటే విశ్వ గురుత్వాకర్షణ
అంటే గురుత్వాకర్షణ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఒక గ్రహం కానీ ఒక నక్షత్రం కానీ ఏదైనా సరే తనలో ఉండేటువంటి గురుత్వాకర్షణ ఒకటి, విశ్వ గురుత్వాకర్షణ ఒకటి. తనలో ఉన్న గురుత్వాకర్షణ ఏంటంటే తనలో ఏదైనా ఒక వస్తువు పడేస్తే అది కింద పడిపోద్ది, అది గురుత్వాకర్షణ. విశ్వ గురుత్వాకర్షణ అంటే ఏంటంటే ఈ భూమిని కానీ లేదంటే గ్రహాలను కానీ నక్షత్రాన్ని అంతరిక్షంలో అలా తిరుగుతుంటాయి. అది ఎలా తిరుగుతుంది అది అంటే విశ్వ గురుత్వాకర్షణకి లోనైంది అని నేను గతంలో చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సెమినార్లో చెప్పాను. నేను అదే విషయం మళ్ళీ ఇక్కడ మీకు నేను చెప్తున్నాను. నేను అంటే భూమి మీద ఒక వస్తువు పైనుండి కింద పడుతుంది. కింద పడడం దానికి కారణం అంటే భూమాకర్షణ శక్తి. అంటే భూమికి ఆకర్షణ ఉంది, దాన్ని గురుత్వాకర్షణ. విశ్వ గురుత్వాకర్షణ ఏంటంటే మనం సూర్యుని చుట్టూ మనం తిరుగుతున్నాం. అంటే సూర్యుని చుట్టూ మనం తిరగడం వల్ల ఏంటంటే సూర్యుడు చుట్టూ మనం తిరగడం వల్ల ఏంటంటే ఆ విశ్వంలో ఒక పవర్ ఈ గ్రహాలన్నింటినీ దాని చుట్టూ తిప్పేటట్టు చేస్తున్నాయి. ఎందుకంటే సూర్యుడి తలకు మాస్ ఎక్కువ, అందుకు తక్కువ మాస్ ఉంది, ఎక్కువ మాస్ చుట్టూ తిరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. న్యూటన్ ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపులే కొద్దిగా నేను మార్పు చేసి చెప్తున్నాను. ఒక యాపిల్ చెట్టు కింద ఆయన కూర్చున్న తర్వాత ఒక యాపిల్ పండు కింద పడితే ఇది కిందకి పడింది అని అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని అతను గ్రహించాడని ఒక కథ ఉంది. నిజానికి ఇది నిజం కాదు, ఒక కథ రూపంలో అలా చెప్పారు మనకి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే భూమి అనేది యాపిల్ని ఆకర్షించుకుంటుంది. సరే, మరి యాపిల్ భూమిని ఆకర్షించుకోవటం లేదంటే ఆకర్షించుకుంటుంది, అది కూడా ఆకర్షించుకుంటుంది. కాకపోతే భూమి తరకు మాస్ అంటే ఆ పరిణామం పెద్దది కాబట్టి, ఆ పరిమాణం పెద్దది కాబట్టి ఆ యాపిల్ కింద పడింది. అలా కాకుండా భూమి కంటే పెద్ద యాపిల్ ఉందనుకోండి, ఉదాహరణకి సూర్యుడు అంత యాపిల్ ఉందనుకోండి, అలా ఊహించుకొని చూడండి. అప్పుడు భూమి ఏం చేస్తుందంటే మీదకి వెళ్ళిపోతుంది, సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఆ యాపిల్ చుట్టూ తిరుగుతుంది. పాయింట్ అర్థం మీకు? భూమి తరకు మాస్ ఎక్కువ కాబట్టి యాపిల్ కింద పడింది. ఒకవేళ యాపిల్సే కానీ ఉదాహరణకి భూమి కంటే పెద్ద యాపిల్స్ కానీ పుట్టాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ భూమి ఏమవుతుంది తెలుసా? యాపిల్ వైపు ఆకర్షణ అవుతుంది అనమాట. అంటే ఈ సృష్టిలో దేనికి ఎక్కువైతే మాస్ పదార్థం ఉంటుందో దాని చుట్టూ తక్కువ పదార్థం తిరుగుతుంది. అయితే ఇక్కడ భూమి దగ్గరికి వచ్చేసరికి మనకేం జరుగుతుందంటే భూమాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అదే చంద్రుడి మీదకి వచ్చేసరికి చంద్రుడి ద్వారా ఆకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. అందుకే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు ఆ ఉపగ్రహం నుంచి దిగినప్పుడు నెమ్మదిగా ఒక వైర్ వర్క్ లాగా ఒక మోషన్ సిస్టంలో దిగుతాడు అతను. అలా దిగి నెమ్మదిగా అడుగేసినట్టు మనం చూస్తుంటాం మనం న్యూస్ రీల్ అట్లో వీడియోస్లో. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆ చంద్రుడి మీద గురుత్వాకర్షణ జీరో గ్రావిటేషన్ కాదు. ఇక్కడే పాయింట్ తెలుసుకుని, జీరో గ్రావిటేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, విశ్వంలో ఎక్కడ ఉండదు, ప్రపంచం కాదు. గ్రావిటేషన్ ఉంటుంది, కాకపోతే గ్రావిటేషన్ తాలూకా పర్సెంటేజ్ తక్కువ. భూమికి ఉన్నంత గ్రావిటేషన్ చంద్రుడికి ఉండదు. ఎందుకు ఉండదా అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడవ మీద ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. పడవ మీద ప్రయాణం చేస్తూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు పడవ మీద ప్రయాణం చేస్తూ షిప్ మీద ప్రయాణం చేస్తూ మీరు అలల వైపు కానీ చూశారు కిందకి, అంటే సముద్రం వైపు ఇలా ఆకాశం వైపు చూడకుండా చంద్రుడి వైపు ఇలా చూసుకుంటూ మీరు వెళ్తే మీకు తెలియకుండానే ఆ సముద్రం మిమ్మల్ని లాగుతుంది. అంటే వాటర్ కూడా మిమ్మల్ని ఆకర్షించుకునే గుణం ఉంటుంది అనమాట. వస్తువును కానీ దేనైనా ఆకర్షించుకునే గుణం ఉంటుంది. నేను మొదట ఏంటి ఆలోచించానంటే మనిషిలో కణాలు ఉంటాయి కదా, వస్తువుల్లో అణువులు ఉంటాయి. అందుకోసమే బహుశా భూమి మీద కణాలకి ఆకర్షణ ఈ వస్తువు అంటే పదార్థం లాగుతుందేమో అనుకున్నాను నేను. కానీ తర్వాత అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అందుకే దిగినప్పుడు నెమ్మదిగా దిగాడు అని అర్థమవుతుంది అని అనుకున్నాను మొదట. కానీ తర్వాత నాకు అర్థమైంది అంటే వాళ్ళు టీ తాగేటప్పుడు మరి టీ కప్ అనేది కూడా అది కణాలు కాదు కదా, అణువులు కదా, మరి అది ఎందుకు అలా నిలబడి నెమ్మది కింద దిగుతుంది అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఇక్కడ అణువులు కణాలతో సంబంధం లేదు. కాకపోతే చంద్రుడి మీదో లేదా అంగారగ్రహం మీద ఇంకో గ్రహం మీద ఇంకో దగ్గర మొత్తం మీద అంతరిక్షంలో అక్కడ ఆకర్షణ శక్తి తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందో మళ్ళీ ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంతరిక్షంలో ఎక్కడ కూడా ఏ గ్రహంలో కానీ ఎక్కడైనా సరే నీరు లేదు. ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు వెనక్కి వస్తే మీరు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మీరు సముద్రం ఆ అలల వైపు అలా చూస్తే మీకు తెలియకుండానే అది లాగేస్తుంది. అంటే నీటికి ఆకర్షించే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, బలంగా ఉంటుంది అని అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే భూమి 3 వంతులు నీరు ఉంటుంది, 1/4 వంతు మాత్రమే మైదాన ప్రాంతం ఉంటుంది,
అందులో 23% మళ్ళీ అందులో అడవులు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొట్టేసి 21% ఆ పర్సెంటేజ్ పక్కన పెడితే అడవి ఉంటుంది. మైదాన ప్రాంతం 21% ఉన్నట్లయితే మొత్తం 3 వంతులు నీరు ఉన్నటువంటి ఈ భూమి మీద ఆకర్షణ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఇతర గ్రహాల్లో మీకు నీరు లేదు, ఎక్కడో అంగారగ్రహాల్లో ఎక్కడో అట్టడు పొరలో నీరు ఉందని అంటున్నారు తప్ప నీరు మామూలు బాహ్య రూపం మన ఫిజికల్గా కనబడదు. సో అందుకోసం అక్కడ గ్రావిటేషన్ తక్కువ ఉంటుంది, భూమి మీద గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందని నేను ఈరోజు దాని గురించి ఆలోచించడం నాకు వచ్చే ఐడియాని మీతో పంచుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ మీ పాయింట్ చెప్తున్నాను, సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న జాగ్రత్త వినండి. భూమికి 2 రకాలైనటువంటి ఆకర్షణ ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో ప్రతి పదార్థానికి, అది నక్షత్రమైనా గ్రహమైనా ఏదైనా సరే 2 రకాలైనటువంటి ఆకర్షణ ఉంటాయి. ఒకటి గురుత్వాకర్షణ, అంటే తనలో అంటే ఆ భాగంలో, ఇప్పుడు అంగారగ్రహం ఉంది, అంగారగ్రహంలో ఉండేటువంటి అంగారగ్రహం మీద మనం దిగాలంటే మనల్ని నెమ్మది దించుతుంది. అలాగే చంద్రగ్రహం మీద దించాలన్నా మనం నెమ్మది దిగుతాం మనం. అంటే ఆ చంద్రగ్రహం మీద ఉన్న గురుత్వాకర్షణ, లేదా అంగారగ్రహం మీద ఉన్న గురుత్వాకర్షణ, లేదా ఇంకో గ్రహం మీద ఉన్న గురుత్వాకర్షణ ఏదైనా సరే ఆ నెమ్మది దిగుతుంటుంది. కానీ పైనుంచి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ గ్రహాలు అన్ని అంత స్పీడ్గా ఎలా తిరుగుతుంది? ఇప్పుడు భూమి ఉంది, భూమి అంత స్పీడ్గా సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది? అలాగే గురుగ్రహం, ఏ గ్రహం అయినా సరే ఈ విశ్వాలు అన్నీ తిరుగుతున్నాయి. చిత్రం అంటే సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఇలాగా ఎలా తిరుగుతున్నాయి? అంత స్పీడ్గా ఎలా తిరుగుతున్నాయి? ఒక ఆస్ట్రాయిడ్స్ అంత స్పీడ్గా ఎలా తిరుగుతున్నాయి? అదే మన ఆస్ట్రాయిడ్ మీద కాలు పెట్టి పెద్ద ఆస్ట్రాయిడ్స్ కొన్ని కిలోమీటర్లు, ఇప్పుడు 2034లో ఎప్పుడో ఒక ఆస్ట్రాయిడ్ భూమి గుద్దుకుంటుందని అంటున్నారు ఉదాహరణకి. ఇప్పుడు ఆస్ట్రాయిడ్ మీద మనం దిగాలనుకున్నట్లయితే, వెళ్తున్న ఆస్ట్రాయిడ్ మీద మనం దిగాలనుకున్నట్లయితే మనం ఉపగ్రహం మీద మన ఒక రాకెట్ మీద మనం వెళ్ళి దాని మీద మనం గెంతినట్లయితే నెమ్మది ఆస్ట్రాయిడ్ మీద మనం పడతాం. అయితే మరి ఆస్ట్రాయిడ్ అంత స్పీడ్గా ఈ విశ్వంలో ఎలా తిరుగుతుంది? అంటే పైనుంచి ఏదో శక్తి దాన్ని తోస్తుంది. ఆ పైనుంచి శక్తి ఏంటో తెలుసా? డార్క్ ఎనర్జీ. అంటే డార్క్ ఎనర్జీ తాలూకా బలం వెనకను తోస్తుంది. భూమిని కూడా అంతే. ఇంతవరకు నేనేమనుకున్నాను అంటే సూర్యుని చుట్టూ తిరుగుతుంటే సూర్యుడికి పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని చుట్టూ తిరుగుతుంది కావాలనుకున్నాం. కానీ మాస్ ఎక్కువ ఉంటే అది తిరిగే స్పీడ్ అంత స్పీడ్లో ఎందుకు ఉంటుంది? అంటే ఈ విశ్వంలో డార్క్ ఎనర్జీ ఉంది. ఆ డార్క్ ఎనర్జీ ఫోర్స్గా ఈ గ్రహాలని నక్షత్రాలను తోస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది నిజమని నేను నమ్మటం లేదు. అంటే నేను నిజమని నేను గంట పదంలో నేను గ్యారంటీ ఇవ్వలేను. నా ఊహ అంతే, నా అభిప్రాయం మాత్రం ఇది రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, కానీ మీతో పంచుకోవాలనిపించింది ఈరోజు. దీనికోసం ఈరోజు ఆలోచిస్తే నాకు ఈ ఐడియా తట్టింది. అంటే ఆకర్షణ శక్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి గురుత్వాకర్షణ, 2 విశ్వ గురుత్వాకర్షణ. అంటే విశ్వ గురుత్వాకర్షణ అంటే ఏంటంటే ఎక్కడైతే బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయిందో, ఎక్కడైతే ఒక సింగులారిటీ బ్రద్దలై, ఒక సింగులారిటీ అంటాం మనం, అంటే ఒక అణువు బ్రద్దలై ఈ విశ్వం ప్రారంభమైందో ఆ అణువు మధ్య ప్రాంతం అది మిగతా విశ్వానంతని కూడా, ఎంత దూరం మనం వెళ్తున్నా సరే మిగతా విశ్వానంతని కూడా తన చుట్టూ తిప్పుకుంటూనే ఉంటుంది. దాన్ని విశ్వ గురుత్వాకర్షణ అని నేను నమ్ముతున్నాను. ఆ విశ్వ గురుత్వాకర్షణ విశ్వం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ గ్రహానికి ఆ గ్రహం, ఏ నక్షత్రం ఆ నక్షత్రం మళ్ళీ గురుత్వాకర్షణ ఉంటుంది. అలాగే భూమి కూడా 2 రకాల గురుత్వాకర్షణ ఉన్నాయి. ఒకటి మన గురుత్వాకర్షణ, 2 విశ్వ గురుత్వాకర్షణ భూమిని తోస్తుంటుంది. ఆ విశ్వ గురుత్వాకర్షణ ఎలాగ వస్తుంది అంటే డార్క్ ఎనర్జీ రూపంలో వస్తుంది. అది మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు అర్థమైంది లేదని. అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక బాల్ ఉందనుకోండి, ఆ బాల్లో మనం ఒక పిన్నిస్ కానీ ఏదైనా పడేసి అనుకుంటే అది కిందకి బాల్ కిందకి చేరుకుంటుంది. దీన్ని గురుత్వాకర్షణ అనుకున్నట్లయితే ఈ బాల్ మనం గుండ్రంగా తిప్పానుకోండి, అది ఇలాగ బొంగరం లాగా, ఇప్పుడు బొంగరాన్ని ఉంచు, బొంగరంలో ఎలా గిర్రం తిరుగుతుంది కదా. అంటే తనలో తను తిరుగుతూ ఒక ప్రజల చుట్టూ తిరుగుతుంటుంది అంట. ఆ తిరగడానికి కారణం ఏంటంటే అంటే అక్కడ గురుత్వాకర్షణతో పాటు విశ్వ గురుత్వాకర్షణ ఉంటుంది. అంటే నేను ఇక్కడ బొంగరం గురించి నేను చెప్పటం లేదు, గ్రహం గురించి చెప్తున్నాను, గ్రహాల గురించి చెప్తున్నాను, నక్షత్రాల గురించి చెప్తున్నాను. ఇలా నేను చెప్పే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే భూమికి గురుత్వాకర్షణ ఉంటుంది, అలాగే విశ్వ గురుత్వాకర్షణ ఉంటుంది. అలాగే విశ్వంలో ప్రతి గ్రహానికి గురుత్వాకర్షణ ఉంటుంది, విశ్వ గురుత్వాకర్షణ ఉంటుంది. విశ్వ గురుత్వాకర్షణ వల్ల అది విశ్వంలో ప్రయాణం చేస్తుంది. గురుత్వాకర్షణ వల్ల మనం అలా జారుతూ కనబడుతున్నాం కదా. గురుత్వాకర్షణలో తేడా ఉంటుంది. దానికి
దానికి భూమిలో అయితే ఎక్కువ ఉంటుంది, భూమికి అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి వేరం పడిపోతాడు. ఇంకొక చంద్రగ్రహంలోనో, ఇంకొక గ్రహంలోనో, అంగారకులోనో, ఇంకోటిలోనో, గురుడిలోనో ఎక్కడో అది బుధుడు, ఏ గ్రహంలోనే సరే వాటర్ ఉండదు కాబట్టి అక్కడ గ్రావిటేషన్ తక్కువ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం కూడా నాకు కూడా తెలియదు. నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.